మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 నుంచి 33 వరకు మనం చదువుకుందాం. ప్రియులారా, పునరుత్థానము లేదని చెప్పేడి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవలెనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను. అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను గదా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పోరాడుచున్నారు. పునరుత్థానమందు ఎవరు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందున దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానము గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులందరూ విని ఆయన బోధ ఆశ్చర్యపడిరి. యేసు ప్రభు వారి యొక్క బోధ ఆశ్చర్యపడినటువంటి విషయాన్ని సద్దుకయ్యులు గమనించారు. సద్దుకయ్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారు అని అంటే, వీళ్ళ ప్రశ్న లోకానుసారంగా ఉన్నది. దేవుని ప్రశ్న పరలోక సంబంధమైనదిగా ఉన్నది. అక్కడ అందరూ దేవదూతలుగా ఉంటారు అంటే అక్కడ ఏమి పెండ్లి అనేటటువంటిది కాదు, కానీ దేవదూతల వలె అందరూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడింది. అంటే అందరూ ఆడ సమానంగానే ఉంటారు అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పినప్పుడు, పెళ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున దూతల వలె ఉందురు అన్నప్పుడు దేవుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలకు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి చూడసాగిరి. అలాగనే మరి కీర్తనలు మనం చూసినప్పుడు 110వ కీర్తన మొదటి వచనం నుంచి 7 వచనాలు చూద్దాము. ప్రభువా, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదముల పీఠముగా వేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీషెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. విశాల దేశం మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు స్నానము చేసి ఆయన తల ఎత్తెను. ఈ 7 విషయాలు 7 వాక్య భాగంలో మరి ఆలోచన చేయగలిగితే, ఈ 110వ కీర్తన మనం ఆలోచన చేయగలిగితే, క్రీస్తు రాజ్యము, యాజకత్వము, విజయము, కష్టానుభవములు మొదలగునవన్నీ వివరించబడెను ఈ విషయాల్లో. ఇందులో ప్రవచనం ప్రకారంగా మెస్సీయ గురించి చెప్పబడింది.
క్రీస్తు పాదముల చెంత ఉండడం విషయాన్ని గుర్తు చేయబడింది మత్తయి 22:44లో. అలాగనే కీర్తన 118, 22లో ప్రవచనం గురించి చెప్పబడింది. అలాగనే ఆయన ఆధిపత్యం గురించి చెప్పబడింది యెషయా 9:8లో. మరి మనసున సిద్ధపాటు మిక్కిలి అవసరమైనటువంటి విషయాన్ని కీర్తన 96:9లో చూపబడి ఉన్నది. వాడిపోని జీవం గురించి కీర్తనలు 1:3లో చెప్పబడి ఉన్నది. అలాగనే దేవుడు చేసిన ప్రమాణము ఆదికాండం 22:16లో చెప్పబడి ఉన్నది. క్రీస్తు యొక్క యాజకత్వం గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17 చెప్పబడింది. మెల్కీషెదెకు క్రమం గురించి హెబ్రీ 5:6 చెప్పబడి ఉన్నది. పరిపాలకులకు హెచ్చరికలు యెషయా 1:23లో చెప్పబడి ఉంది. దేవుడే సంరక్షకుడు అనే విషయాన్ని మహారోదన దినమున గురించి మనం గుర్తు చేస్తే ఏవేల్లో మరి 2:11లో చూపబడి ఉంది. న్యాయాధిపతి దేవుడు అనే విషయాన్ని, చెడ్డవారికి నాశనము అనేటటువంటి విషయాన్ని చూపబడి ఉన్నది. జీవజలములు మరి దేవుని యొద్ద ఉన్నవి అనేటటువంటిది పరమగీతం 4:15లో చెప్పబడుతుంది. ఈ యొక్క 110వ కీర్తనలో ఇవ్వబడినటువంటి అనేక విషయాలను పరిశుద్ధ గ్రంథము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఆయన పాదముల దగ్గర ఉండడము అని అంటే క్రీస్తు యొక్క పాదముల చెంత మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:12 మనం చూద్దాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 10:12 చూద్దాం. 10:12 ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా వేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏలగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మవిధులను వారి హృదయం నందుంచి వారి మనసు మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనునని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార్థ బలి ఇకను ఎన్నడూను ఉండదు అనేటటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తే పాపములను పోగొట్టుట శక్తి బలులకు లేదు, పాపాలను పోగొట్టడానికి బలులకు శక్తి లేదు అనేటటువంటిది గుర్తు చేయబడుతున్నది. 10వ వచనం నుంచి చూస్తే క్రీస్తు బలి వలన మాత్రమే మనకు సంపూర్ణమైన విడుదల దొరుకుననే విషయాన్ని 10 నుంచి 21 వరకు మనం చూస్తాము. 22 నుంచి చూస్తే విశ్వాసంలో ప్రావీణులుగా ఉండుటకు బుద్ధి మాటల గురించి చెప్పబడినటువంటి విషయాలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. అలాగునే మొదటి అధ్యాయము, హెబ్రీయులకు రాసిన మొదటి అధ్యాయము, మొదటి పత్రిక 13వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని చెప్పి తెలియపరుస్తున్నది. 6వ వచనం నుంచి చూస్తే మరియు ఆయన భూలోకమునకు అధిపతులమ్మని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులకు అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమై ఉన్నది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లు ఆనంద తైలంతో అభిషేకించును. మరియు ప్రభువా
నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రముల వలె పాతగిలును, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవేకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా వేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని దూతలతో ఎవని గురించి అయినా ఎప్పుడైనను చెప్పెనా? వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందవో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? మనమందరము సేవకులమైన ఆత్మలము కామా అని చెప్పి పరిచారం చేయడానికి ఈ లోకానికి పంపబడినటువంటి వారిగా దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తే, ఈ దినములలో అంతమందు దేవుడు తనను బలి అర్పించుటకు కుమారుని మహిమ గొప్పదిగా చేసి ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అపొస్తలుల కార్యంలో మరి 2వ అధ్యాయము 35 నుంచి 35వ వచనాన్ని చూసి మళ్ళీ 22 నుంచి చూద్దాం ప్రియులారా. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 35. 24. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లా నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములు నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. ఆ రోజే మరి పేతురు గారు మారు మనసు పొందమని చెప్పినప్పుడు మరి 3,000 మంది వారు బాప్తిసం తీసుకున్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ఇంకను అనేక విధమైనటువంటి మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారితో హెచ్చరించను. 43. అప్పుడు ప్రతి వానికి భయము కలిగను, మరియు అనేక మహత్కార్యముల సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. 44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకుని, ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందిన వారైరి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ కూడా ఏం చేయమని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది? మారు మనసు పొందమని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మారు మనసు పొందమని గుర్తు చేసినప్పుడు వారు మారు మనసు పొందిన విషయాన్ని లేఖనాలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. లూకా సువార్త 20వ అధ్యాయము 41 నుంచి చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయము 41 నుంచి. ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులెలాగు చెప్పుచున్నారు. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని
ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని కీర్తన గ్రంథంలో దావీదే చెప్పి ఉన్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడగునని చెప్పెను. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లా నేను శాస్త్రులను గురించి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగి ధరించుకొని తిరగగోరుచు సంత వీధుల్లో వందనములను, సమాజ మందిరంలో ఆగ్రపీఠములను, విందులలో ఆగ్రస్థానములు కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుదురు, మాయవేషంగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషంగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. మరి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. 20వ అధ్యాయంలో యేసు తన అధికారంను గురించి ప్రశ్నలు లేచిన వారిని నోరు మూయించినాడు. అలాగనే ద్రాక్ష తోట ఉపమానం కూడా ఇందులో ఉన్నది. పన్ను చెల్లించుట విషయం గురించి కూడా ఈ యొక్క లేఖనంలో మనకు పొందుపరచబడి ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్య ధ్యానాన్ని మనము అనుదినము చేస్తూ ఉంటుండగా దేవుని యొక్క మాటలు మనకు ఏ విధంగా మాట్లాడుతున్నాయో, ఏ విధంగా నేర్చుకోబోతున్నామో, దేని గురించి బోధిస్తున్నదో మనము చూస్తూ ఉన్నాము. 43వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. 43 7వ వచనాన్ని మనం చూద్దాం. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీల మధ్య నిత్యమును నివసించెదను. వారు ఇంకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులనైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఉందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రం ఉంచి నా గడప దగ్గర వారి స్థలములు గడపవలెనని నా ద్వార బంధముల దగ్గర వారి ద్వార బంధములను కట్టి తాము చేసిన ఏ క్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడని అయి వారిని మరి నాశనము చేసి తిని, వారు జారత్వం మాని తమ రాజుల కళేబరముల నా యొద్ద నుండి దూరమున కొనిపోయిన ఎడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసింతును అనే విషయాన్ని 43లో యెహెజ్కేలు గ్రంథంలో మరి చెప్పబడుతూ ఉన్నది. దేవుని మహిమ ఆలయంపై మరలా కుమ్మరింపబడెను. బలిపీఠం యొద్ద చేయు పరిచర్య గురించి ఈ 43వ అధ్యాయంలో వివరింపబడి ఉంటూ ఉన్నది. కాబట్టి మనము మన దేవుని వాక్య భాగాన్ని మనము చూస్తూ వచ్చాము. అంతేకాకుండా మరి యెహెజ్కేలు గ్రంథంలో 1వ వచనం నుంచి చూసినప్పుడు, తర్వాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జ్వలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజరిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనముల వలె నుండెను. మరియు కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకొని రాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండి ఉండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దం వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేలీల మధ్య నిత్యము నివసించెదను. దేవుడు నిత్యము మనతో నివసించాలనేటటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి. నిత్యము నిలిచి ఉండేటటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆయన యొక్క పాదపీఠముల దగ్గర మనం నిత్యం ఉండేటటువంటి వారిగా మనము ముందుకు కొనసాగాలి. ఎప్పుడు వెనుకడుగు వేయవద్దు అని చెప్పి దేవుని వాక్యము అనేక రకాలుగా దేవుని ఉద్దేశం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది.
కీర్తనలు 132వ కీర్తన 7వ చరణాన్ని మనం చూద్దాము. 132వ కీర్తన 7వ చరణాన్ని చూసినప్పుడు, ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదుము రండి. ఆయన పాదపీఠముకు సాగిలపడదము రండి. ఆయన పాదపీఠం దగ్గరికి సాగిలపడదాం రండి. అవును ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు యేసు మనందరి నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప దేవుని కుమారుడై ఉంటున్నాడు. క్రీస్తై ఉంటున్నాడు. యేసు ప్రభువారై ఉంటున్నారు. సర్వోన్నతుడై ఉంటున్నాడు. సృష్టికి ప్రారంభం నుంచి ఉన్నవాడై ఉంటున్నాడు. ఈ లోకంలో యేసు ప్రభువారు జన్మించను అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ పంపబడిన వాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ చేత పంపబడిన క్రీస్తుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆది నుండి ఉన్నవాడై ఉంటున్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నలాగున మరి దేవుని వాక్యము ఏకమై ఉన్నది. కాబట్టి మనము దేవుని యొక్క పాదాల చెంత చేరడము, దేవుని మాటలను వినడము చాలా శ్రేయస్కరమై ఉంటూ ఉన్నది. విలాప వాక్యములు 2వ అధ్యాయము విలాపవాక్యములు 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. జనభరితమైన పట్టణము, క్షమించండి, 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘంతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీల సౌందర్యమును ఆకాశం నుండి భూమి మీదికి పడవేసెను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకొనపోయెను. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క కోపాన్ని రగులుకుంటే మనం తట్టుకోలేము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ యొక్క ఉగ్రత దినం రాకముందే, కోప దినం రాకముందే మనం దేవుని యొక్క పాదాల దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. దేవుని సముఖ జీవ కవలెలో మన పేర్లు ఉన్నవా లేదా అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధికి మనం వెళ్తున్నామా లేదా, దేవుని మాటల్ని మనం వింటున్నామా లేదా, మనం గ్రహిస్తూ ఉన్నామా లేదా అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి ప్రియులారా. మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 2:3. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల, మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురుగా కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు, మిమ్మను న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ 2వ అధ్యాయంలో ధనవంతులను గణపరిచి బీదలను గణహీనులుగా చూచుట యొక్క ప్రతిఫలం గురించి చెప్పబడి ఉన్నది. కాబట్టి గణహీనమైనటువంటి ఆలోచన మనం ఎప్పుడు చేయకుండగా
దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం కొరకు మనం ఆలోచన చేయాలి. 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, కనికరము చూపనివాడు కనికరం లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయ పడును. అతిశయ పడును. కాబట్టి కనికరము చూపడమే ప్రాముఖ్యమై ఉంటున్నది. మరి ఆ బీదవారైనప్పటికీ, వస్త్రహీనుడైనప్పటికీ, ఏమైనప్పటికీ కూడా, వస్త్రం లేకపోతే వస్త్రం ఇవ్వాలి, శుభ్రత లేకపోతే శుభ్రపరచాలి, దేవుని ప్రేమను పంచాలి. అంతేకాని వారిని ఎగతాళి చేయడమో, చిన్న చూపు చూడడమో, లేదు నేను శుభ్రమైనటువంటి బట్టలు వేసుకున్నాను, చాలా అందంగా ఉంటున్నాను, నేను పెద్ద గద్దె మీద నేను కూర్చుంటాను, నువ్వు కింద కూర్చోము, ఇక్కడ కూర్చోము, అక్కడ కూర్చోము అని చెప్పడము సరైనది కాదు అనేటటువంటి దేవుని వాక్యము గమనించబడుతూ ఉన్నది, గుర్తు చేయబడుతున్నది. దరిద్రుడైనప్పటికీ ఈ లోకంలో భాగ్యవంతులని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. మనమందరం భాగ్యవంతులము కావాలని చెప్పి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది. ఈ విషయాన్ని మనము మరచి తిరగవద్దు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని మనం గమనిద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని చూద్దాం. 12:36 నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మాటలను మనం గౌరవించి అంగీకరించి మరి దేవుని మహిమపరిచేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. 28 నుంచి కూడా చూద్దాం ప్రియులారా. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగెను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే పొరుగువానిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకంగా నుత్తరమిచ్చనని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని అతనితో చెప్పెను. ఆ తర్వాత ఎవడునూ ఆయనను ఏ ప్రశ్నయు తెగింపలేదు. ఇక్కడ చూడండి ప్రియులారా, దేవుని రాజ్యమునకు దూరంగా లేని మాట ఒకడు మాట్లాడిన విషయాన్ని యేసు ప్రభు వారు గ్రహించి ఏమన్నారని అంటే, నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవని చెప్పాడు. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారే, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పినని దావీదు చెప్పిన మాటను గుర్తు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనకు చూపబడుతూ ఉన్నాయి. కాబట్టి మనము దేవుని పాదాల దగ్గర చేరేటటువంటి వారమై ఉంటున్నటువంటి మనమందరం కూడా తగ్గించుకొని మరి పరిచారకులుగా, పనివారిగా ఉన్నతమైనటువంటి ప్రణాళిక కొరకు మనము ఉండాలి. ఆయన పాదాల దగ్గర మనం ఉండాలి. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. కనికర సంపన్నుడా, దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు.
ఈ రాత్రి కాలమందు కొద్దిసేపు వాక్య ధ్యానాన్ని చేయడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమీన్. ఆమీన్. అందరికీ వందనాలు.